హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసినవి, అలాగే ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకుంటే కోడిగుడ్డు టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలోనే ఉంటుంది, మనం కట్ చేసుకునే విధానంలోనే. ఉల్లిపాయ కూడా వేసి మొత్తం ఒకసారి కలిపి, ఉల్లిపాయ జస్ట్ రంగు మారితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. చూడండి, ఉల్లిపాయ కొంచెం రంగు మారింది కదా, ఒకసారి మొత్తాన్ని కలిపేసేసి ఇప్పుడు దీంట్లోనే అదేవిధంగా ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా టమాటా ముక్కలు కూడా నేనైతే ఒక పెద్దవి 3 తీసుకొని చాపర్లో వేసి చాప్ చేసేసానండి. మీరు సన్నగా అవ్వదు అనుకున్నప్పుడు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటేనే కొంచెం అక్కడక్కడ పంటి కింద తగులుతూ బాగుంటుంది. టమాటాలు కూడా వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసి టమాటాల్లోండి తొక్క సపరేట్ అయ్యి జస్ట్ పచ్చి వాసన పోయేదాకా మగ్గేటట్టు మగ్గబెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది కదా, చక్కగా మగ్గిపోయినాయి. టమాటాలు సరిపోతాయండి మగ్గినాయి. ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని మనం ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని నేనైతే కనుక ఒక 3/4 స్పూన్ దాకా మాత్రమే వేస్తున్నాను అండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి ఈ మధ్య చాలా ఘాటు ఉన్నాయండి, సో చూసి వేసుకోవాలి కదా, అందుకని ఒక 3/4 స్పూన్ దాకా కారం వేసాను. కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేయడం వల్ల మంచి వాసన వస్తుంది, కర్రీ అసలు చాలా టేస్ట్ అనిపిస్తుంది. మొత్తాన్ని మసాలాలన్నీ కూడా ఒక్కసారి ఆయిల్లో ఫ్రై అయ్యి మొత్తం అంతా కలిసేటట్టు ఇలా కలిపేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడే గ్రేవీ లాగా అయిపోయింది కదా. జస్ట్ ఇప్పుడు మసాలాలు కూడా కొంచెం మగ్గేదాకా మూత పెట్టి చూస్తారా, ఆయిల్ అంతా కూడా సపరేట్గా అయిపోయి చక్కగా మసాలాలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని నేనైతే పక్కన ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నా అండి. నేను ఒక 5 కోడిగుడ్లని బాయిల్ చేసుకొని వాటికి లైట్గా ఘాట్లు పెట్టుకున్నాను. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చక్కగా మనకి ఎగ్స్లో కూడా స్పైసెస్ అన్నీ అదే అండి, గ్రేవీ అంతా కూడా వెళ్ళి చక్కగా ఎగ్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని వాటిని కూడా నేను కర్రీలో వేసి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలండి. నేను హడావిడిగా చాలాసార్లు కలిపేసేసి ఎగ్స్ని ఇంకా డ్యామేజ్ చేసేసేదాన్ని. నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఘాట్లు పెట్టి డ్యామేజ్ చేశాను. ఇప్పుడు ఇంకా డ్యామేజ్ చేయకుండా కొంచెం నిదానంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను చాలా తక్కువ పోస్తున్నాను. లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా కొత్తలాడుతూ రెడీ అయిపోయింది కదా కర్రీ అయితే ఆల్మోస్ట్ డన్ అండి. చూడండి, ఎమ్మి ఎగ్ టమాటా కర్రీ రెడీ. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, బాయిల్ అయ్యేసరికి చూడండి ఆ ఘాట్లు ఇంకా వెడల్పోయి చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా ఎగ్ లోపలికి కూడా స్ప్రెడ్ అయ్యి కర్రీ చాలా బాగుంటుందండి. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ చేసేసుకొని వేడి చపాతీ వేసుకొని తింటే ఆహా, ఇంకా అసలు మాటలు ఉండవండి, నోట్లో బ్లాస్టే.